హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈ రోజు మేము మా తమ్ముడు వాళ్ళతో కలిసి వంజంగి కొండపైకి వెళ్ళబోతున్నాం. అక్కడ ఈ వర్షాకాలంలోని ఆ క్లైమేట్ కావచ్చు, ఆ వ్యూ ఎలాగుందో మీకు చూపిస్తాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు కూడా వంజంగి రావాలనుకున్నట్లయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుని రావచ్చు అనమాట. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా ఈ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడంటే ఆ కొండపైకి వెళ్దాం. 10 గంటల నుంచి స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు వంజంగి ఫస్ట్ పంటలు వచ్చాం. ఇక్కడ నుండి చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ పొగ మంచు ఎలా ఉందిరా? చాలా బాగుంది. అసలు ఊర్లో కూడా కనబడట్లేదు. మొత్తం చూస్తున్నా కదా, సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నారు. మొత్తం కమ్మేసింది కదా మబ్బులు మొత్తం. చాలా కనబడట్లేదు. మొత్తం చేపిద్దాం. ఫస్ట్ పంట ఈ విధంగా లొకేషన్స్ ఉండొచ్చు మీరు, మబ్బులు పొగ మంచు. సో ఒకసారి పైన వెళ్దాం రండి. అలా మీకు చూపించుకుంటూ పైకి వెళ్దాం. మీరు ఇక్కడ చూసి డిసైడ్ అవ్వకండి. పైకి వెళ్ళాక మొత్తం చూడండి ఫ్రెండ్స్. నడుస్తుంటే చాలా ఎంజాయ్ వస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే చాలా మంది అంత ఎత్తుకు నడాలా అనుకుంటారు, కానీ చాలా ఎంజాయ్ వస్తుంది, ఫీల్ ఉంటుంది. ఇక్కడ ఈ అడవి ఉంది కదా, ఈ అడవి నుంచి వెళ్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది కదా, మనసుకి చాలా. ఒకవేళ ఎవరైనా డిప్రెషన్తో అట్లా వచ్చినా కూడా వాళ్ళ మనసు చాలా ఫ్రీ అవుతుంది. లాస్ట్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కొండ, ఎంత గ్రీనీగా. అలాగే గ్రౌండ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. టూరిజం వాళ్ళు కూడా వచ్చారు చూడండి. అదే కాక చూడండి అసలైన లొకేషన్ అంటే ఇది ఫ్రెండ్స్. చూడండి లొకేషన్ చూస్తే కను విందుగా ఉన్నట్టుంది కదా, బాగుంది కదా ఈరోజు. నడుచుకుంటూ వచ్చినప్పుడు కూడా మీకు ఏదో ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ గుర్తొస్తాయి. అవ్వండి చూడండి, అలాగే టూరిజం వాళ్ళు కూడా వెళ్తున్నారు అక్కడ. చూడండి వాళ్ళు కూడా ఎంత బాగా వెళ్తున్నారు. ఈ కొండల్లో చూడండి ఫ్రెండ్స్, ఈత తుప్పలు అనమాట ఏ విధంగా కనిపిస్తున్నాయి, పచ్చ కనిపిస్తున్నాయి కదా. మీరు చూసిన కొండల్లోని పచ్చదనం, ఎక్కడన్నా పచ్చదనమే ఫ్రెండ్స్. ఎంత బాగుందో కామెంట్ చేయండి, బాగుందో లేదో. సో ఇక్కడ నుండి మీకు చూపిస్తాం రండి ఏ విధంగా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, మీకు టూరిజం చూపించాం కదా, ఇప్పుడు గ్రౌండ్ చూపిస్తాం. ఇవ్వండి ఫ్రెండ్స్, అబ్బా సన్ రైజ్కి అబ్బా ఎంత బాగుంది ఫ్రెండ్స్. మేము కొద్దిగా లేట్గా వచ్చినా కానీ సన్ రైజ్ పైకి వచ్చింది. అవును ఫ్రెండ్స్. అయినా ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉందో మీకు కూడా చూపిస్తాం రండి. అంటే ఇది 2 కొండల మధ్య అనమాట. ఇవతల వైపు కొండ ఉంటుంది చూడండి, ఒకసారి కొండ చూపించు. ఇవ్వండి, అదొక కొండ, ఇవతల ఒక కొండ చూపించు. ఇదనమాట ఈ 2 కొండల మధ్య ఇక్కడ చూడవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో ఈరోజు. ఎలాగుంది కదా నువ్వు చెప్పు ఒకసారి. చాలా చాలా బాగుంది. మనం చెప్పక్కర్లేదు, సబ్స్క్రైబర్స్ వీడియోస్ ఇస్తున్న వాళ్ళు వాళ్ళే చెప్పగలరు ఎంత బాగుందని. అవును కదా. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి కొద్దిగా మేము లేట్ వచ్చినా కానీ ఏ విధంగా ఉందో ఒకసారి పైన కూడా వెళ్దాం రండి. ఇప్పుడు పైకి చూపిస్తాం మీకు. అవును ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా మంది. ఇవ్వండి ఈ క్లైమేట్ దగ్గర ఎంత బాగుందో చూడండి. క్లైమేట్ సన్ రైజ్తో కరెక్ట్గా. ఇవ్వండి ఫ్రెండ్స్, పైన కూడా ఉన్నారు, చూపిస్తాం ఆగండి ఫ్రెండ్స్. పైకి అసలు వ్యూ పాయింట్కి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ట్రెక్కింగ్ తీసుకుంటూ వెళ్తున్నారు కొండపైకి. చూస్తున్నారు కదా వాళ్ళు నడుస్తున్నది. అంటే చాలా మంది ఈ ప్లేస్ ని ఎక్కడానికి భయపడుతుంటారు అనమాట. మెయిన్ గా అంటే ఇదే అనమాట ట్రెక్కింగ్ చేయడానికి. అవును ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే అంటే ఇక్కడ కొద్దిగా రాయిలు పట్టుకొని ఎక్కాల్సి ఉంటాయి అనమాట. చూసే ఏదైనా ఉంది ఇక్కడ. అవును ఫ్రెండ్స్, చూడండి అవ్వండి అలా పైన. ఇవ్వండి ఇక్కడ వెళ్ళి అలా ఎక్కుతున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, కొండ నుంచి ఏ విధంగా పొగ మంచి కమ్మిస్తుందో చూసినది ఎంత అందంగా ఉన్నాయో. అవును ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ టూరిజం వాళ్ళు కూడా అలా దిగుతున్నారు. ఇవ్వండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఇవ్వండి దిగుతున్నారు అన్ని వాళ్ళందరూ. చూసారు ఏ విధంగా ఉన్నాయో. మీరు కూడా ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్గా రావచ్చు ఫ్రెండ్స్, చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, టూరిజం అన్ని వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడ. ఎంత బాగుందో. ఇదేనమాట హిల్ స్టాప్. చూడండి ఇక్కడ చాలా మంది టూరిస్ట్. సన్ రైజ్, దీన్ని హిల్ స్టాప్ అంటారు. ఇక్కడ నుండి చూస్తే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటుంది అనేది. మీకు ఒకటి చూపిస్తాం చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, టూరిజం వాళ్ళు కూడా వచ్చారు. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఎలా ఉంది చూడండి, అందరూ అడుగుతున్నారు. ఆ చుట్టుపక్కల మొత్తం చూపించగా పొగ మంచి ఏ విధంగా కట్టబడి ఉంది ఈరోజు. కొంచెం పైకి వెళ్దాం ఫ్రెండ్స్, ఇంకా బాగా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అన్నీ వాళ్ళందరూ. అసలు లొకేషన్ ఇది ఫ్రెండ్స్. అమ్మ చూస్తే అవును ఫ్రెండ్స్, ఆగండి అక్కడ కూడా వెళ్దాం.
చూడండి అందరూ ఇంకా అయిపోయింది కదా, అందరు ఇంకా దిగిపోతున్నారు. చూడండి అందరు దిగిపోతున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళాల్సిన టైం వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, అంతా చూపిస్తున్నాం చూడండి మళ్ళీ ఇంకోసారి. ఇంకోండి సార్ ఇంకా క్లారిటీ కనబడుతుంది. ఇదిగోండి సన్ రైజ్. నాకు సన్ రైజ్ చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ పచ్చదనం కూడా చాలా బాగుంటుంది. ఈ కొండల్ని ఆ పొగ మంచు కమ్మేస్తుంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట. నిజమే ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. చూడండి ముందుకు వెళ్దాం. టూరిస్ట్ కూడా ఇష్టపడుతుంటారు ఈ ప్లేస్. అసలు వ్యూ పాయింట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అసలు వ్యూ పాయింట్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి అస్సలు. చూడండి ఫ్రెండ్స్, అన్యాలు కూడా ఫోటో తీసుకుంటున్నారు. అన్యాలు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం. హాయ్ అన్య, ఎలా ఉంది అన్య లొకేషన్ అంతా? ప్రెజెంట్ వరకు అయితే పర్లేదు తమ్ముడు, ఇంకా బాగుంటది. ఇది వరకు వచ్చున్నాం 2-3 సార్లు కూడా. ఓకే, ఇప్పుడు అయితే మొత్తం బాగుంది. యా, తర్వాత ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటది కదా. అయితే ఇంకా స్నో అయితే రాలేదు, నార్మల్ గానే ఉంది. ఓకే, ఇంకా సీజన్ వస్తుంది కదా, యా, ఇంకా ఫాగ్ రావడానికి బాగుంటుంది. ఇంకా అవును ఫ్రెండ్స్, చెప్పిన విన్నారు కదా అన్యాలు. మీరు కూడా రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోండి.